చంద్రబాబు బాటలోనే నడుస్తామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో పార్టీకి ఉన్న ఒత్తిడులను ఇబ్బందులను అర్థం చేసుకున్నానని వర్మ అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న సమీకరణాలు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు జరపటాన్ని అర్థం చేసుకున్న చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తా. కార్యకర్తలంతా సమన్వయంతో ఉండి పార్టీ ఆదేశాలను పాటించాలని మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు బోర్డు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.